జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు హాజరు కానున్నారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటలు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు హాజరు కానున్నారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటలు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు హాజరు కానున్నారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటల పాటు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు అటెండ్ అయ్యారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో కలిసి మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇక మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటల పాటు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు అటెండ్ అయ్యారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో కలిసి మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇక మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటల పాటు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ బామర్ది రాజ్పాకాల విచారణకు అటెండ్ అయ్యారు. 12 గంటల తర్వాత అడ్వకేట్తో కలిసి మోకిల పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఇక మరోవైపు కేసులో A2గా ఉన్న విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు సోదాలు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ ఆధ్వర్యంలో నిన్న 3 గంటల పాటు తనిఖీలు జరిగాయి. విజయ్ మద్దూరి మొబైల్ కోసం సోదాలు చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం విజయ్ మద్దూరి అందుబాటులో లేడన్న పోలీసులు కోర్టు ఇచ్చిన సమయంలోపు విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పారు. ఇదే అంశానికి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, రాజ్పాకాల విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాజ్పాకాల ఇటు మోకిల పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజ్పాకాలను విచారించేందుకు గాను ఇప్పటికే పోలీసులు జారీ చేసినటువంటి నోటీసులకు ఆయన ఏ రకమైనటువంటి రిప్లై ఇస్తారనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీ కాస్త ఇది డ్రగ్ పార్టీగా మారడము, అందులో ఫారిన్ లిక్కర్ సంబంధించి 37 బాటిళ్లను ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుంది. ఆ వ్యవహారంలో ఒక కేసు, మరోవైపున చూసినట్టయితే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన కల్చర్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికే మోకిల పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానిపైన కూడా మరో కేసు కూడా నమోదు చేశారు. అయితే 2 రోజులుగా మరి రాజ్పాకాల తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లను కూడా పోలీసులు పూర్తిగా దాన్ని డేటాను కూడా పైన కూడా ప్రశ్నిస్తామంటున్నారు. ఎందుకంటే విజయ్ మద్దూరికి రాజ్పాకాలనే ఆయననే డ్రగ్స్ కొకైన్ ఇచ్చినట్లుగా ఇప్పటికే విజయ్ మద్దూరి తన పోలీస్ స్టేట్మెంట్లలో ఇప్పటికే ఒప్పుకున్నటువంటి క్రమంలో కూడా మొత్తం మీద విజయ్ మద్దూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాజ్పాకాలను
విచారించనున్నారు. ఈ విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఓవైపున ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కేసు నమోదు చేసింది. విదేశీకి సంబంధించినటువంటి లిక్కర్ ఏ విధంగా దిగుమతి చేసుకున్నారనే విషయము, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, డ్రగ్స్ సంబంధించినటువంటి లింకులు, అదేవిధంగా విజయ్ మద్దూరికి 5 సంవత్సరాలుగా ఉన్న స్నేహిత సంబంధాల వ్యవహారాలపైన కూడా ప్రశ్నించనున్నారు. మొత్తం ఎంతమందికి ఇందులో ఇన్విటేషన్ ఇచ్చారు, అదేవిధంగా ఎంతమంది ఇందులో ఈ పార్టీలో పాల్గొన్నారు, అదేవిధంగా డ్రగ్స్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, పార్టీలో ఎంతమంది ఈ డ్రగ్స్ తీసుకున్నారు, అదేవిధంగా పోలీసులు దాడులు నిర్వహించినటువంటి క్రమంలో ఈ జన్వాడ ఫామ్ హౌస్ నుంచి ఎంతమంది ఎస్కేప్ అయ్యారు అనే వ్యవహారాలు విషయాల పైన కూడా రాజ్పాకాలను సుదీర్ఘంగా మోకిలా పోలీసులు విచారించనున్నారు. మొత్తం రాజ్పాకాల ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అయితే రాజ్పాకాలకు గత సంబంధించినటువంటి డ్రగ్స్ ప్లేడ్లర్లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాలపైన కూడా ఇప్పటికే మోకిలా పోలీసుల వద్ద, సైబరాబాద్ పోలీసుల వద్ద ఉన్నటువంటి డ్రగ్ ప్లేడ్లర్లకు సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంది. వారికి సంబంధించినటువంటి ఫోన్ డేటాతో పాటుగాను రాజ్పాకాల దగ్గర ఉన్నటువంటి నెంబర్లు కావచ్చు, వాట్సాప్ చాటింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా మోకిలా పోలీసులు దృష్టి సారించనున్నారు. అదేవిధంగా ఈ డ్రగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం మీద ఈ డ్రగ్ పెడ్లర్స్కు ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎంతకాలం నుంచి కూడా రాజ్పాకాలకు మొత్తం జన్వాడ ఫామ్ హౌస్లో ఎవరెవరికి పార్టీ ఇచ్చారనే వ్యవహారాలపైన ప్రధానంగా పోలీసులు దృష్టి సారించనున్నారు. అయితే రాజ్పాకాల చూసినట్టయితే విజయ్ మద్దూరికి 5 సంవత్సరాల నుంచి కూడా పరిచయం ఉన్నట్లుగాను, అదేవిధంగా విజయ్ మద్దూరి మాత్రం ఏదైతే రాజ్పాకాల ఇన్విటేషన్ మేరకు మాత్రమే తాను ఆ పార్టీకి వెళ్ళాను, అక్కడ రాజ్పాకాల ఇచ్చినటువంటి కొకైన్ను తాను వాడినట్లుగాను ఇప్పటికే పోలీసుల స్టేట్మెంట్ ఇవ్వడంతో కూడా మొత్తం విజయ్ మద్దూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారింది ఈ కేసు వ్యవహారంలో. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసినట్టయితే ఈ ఫారిన్ లిక్కర్ రూల్స్ని అంటే పాలసీని బ్రేక్ చేసి ఆ తర్వాత 37 రకాల సంబంధించినటువంటి ఫారిన్ లిక్కర్ను కూడా జన్వాడ ఫామ్ హౌస్కు ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా ఫారిన్ లిక్కర్ సంబంధించినటువంటి అంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రూల్స్ని వయలేషన్ ఏ విధంగా చేశారనే విషయాలపైన కూడా మొత్తం మీద ఇటు రాజ్పాకాలను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం మీద మనకు తెలుస్తూ ఉంది ఇక రాజ్పాకాలతో పాటుగాను అదేవిధంగా విజయ్ మద్దూరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మొత్తం కన్ఫ్రంటేషన్ మెథడ్లో కూడా పోలీసులు విచారించనున్నారు. అయితే విజయ్ మద్దూరి ఇచ్చినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి శనివారం రాత్రి జరిగినటువంటి పార్టీకి సంబంధించిన వ్యవహారాలను, అదేవిధంగా మొత్తం ఫారిన్ లిక్కర్తో పాటుగాను అక్కడ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి నిర్వహణ కొనసాగింది కాబట్టి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటు అక్కడ గేమింగ్ సంబంధించినటువంటి ప్లే కార్డ్స్ను కూడా పూర్తిగా పోలీసులు జప్తు చేసి రికార్డు చేశారు. అదేవిధంగా క్యాసినోకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇందులో కొనసాగాయి కాబట్టి ఈ క్యాసినోకి సంబంధించినటువంటి లింకులపైన కూడా పోలీసులు ప్రధానంగా కూడా దృష్టి సారించి ఆ కోణంలో కూడా విచారించనున్నారని తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే రాజ్పాకాల మరి తన అడ్వకేట్ తోటి విచారణకు హాజరైనటువంటి క్రమంలో పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు ఏ విధమైనటువంటి సమాధానాలు ఇస్తారు, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్లో విఐపీలకు సంబంధించినటువంటి పార్టీ ఇచ్చాడు కాబట్టి ఆ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పార్టీ నిర్వహణ సంబంధించినటువంటి ఖర్చునంతా కూడా ఏ విధంగా మొబిలైజ్ చేశారు, అదేవిధంగా విఐపికి సంబంధించి అంటే కేటీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్యామిలీ కూడా ఇందులో హాజరైనట్లుగా కొన్ని ఆరోపణలు వెల్లువెత్తినటువంటి క్రమంలో కూడా దానిపైన కూడా పోలీసులు వాళ్ళ దగ్గర వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ఎవిడెన్స్లు అన్నింటిని కూడా రాజ్పాకాల ముందర పెట్టి కూడా వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలోనే రాజ్పాకాల ఇచ్చేటువంటి ప్రశ్నలన్నింటిని కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. అంతేకాకుండా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగాను స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎస్ఓటి పోలీసులు ఇప్పటికే జప్తు చేసినటువంటి జన్వాడ ఫామ్ హౌస్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని అంతా కూడా అందులో రికార్డ్ చేయడం జరిగింది. ఓ వైపున చూసినట్టయితే క్యాసినోకి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి గేమింగ్ యాక్ట్ ప్రకారము, అదేవిధంగా ఫారిన్ లిక్కర్ వయలేషన్ చేయడం అదొక కేసు సంబంధించిన వ్యవహారం, అంతేకాకుండా 35కి సంబంధించినటువంటి యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదైంది కాబట్టి డ్రగ్స్ కేసు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా రాజ్పాకాలను విచారించనున్నారు.
ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు రాజ్పాకాల ఇచ్చేటువంటి సమాధానాలన్నింటిపైన కూడా మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ఇటు రాజ్పాకాల ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తారు. మొత్తం మీద విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఏమైనా కొత్త కోణాలు వస్తాయా, లేకుంటే జన్వాడ ఫామ్ హౌస్తో పాటుగాను ఇతరకు సంబంధించినటువంటి ఇందులో రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి వ్యవహారాలు లింకులన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ కేసు జన్వాడ ఫామ్ కేసు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇప్పటికే పొలిటికల్ సర్కిల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద చూసినట్టయితే ఈ రాజ్పాకాల వ్యక్తి చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ స్వయన బావమరిది కావడము, అదేవిధంగా కేటీఆర్ ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్విటేషన్ ఉంది. ఆ తర్వాత పోలీసులు దాడులు చేసినటువంటి క్రమంలోనే మొత్తం మీద అందులో నుంచి ఎస్కేప్ అయ్యారనే వాదనలు కూడా ఓవైపున వెల్లువెత్తుతున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు ఆ దిశగా కూడా మొత్తం మీద రాజ్పాకాలను విచారించనున్నారు. రాజ్పాకాలను విచారించేటువంటి క్రమంలో పోలీసులు ఇప్పటికే జప్తు చేసినటువంటి అంశాలు, ఆధారాలు, క్వశ్చన్కి సంబంధించిన నియమావళిని అంతా కూడా రాజ్పాకాల ముందుంచి కూడా చాలా వరకు పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి ఎప్పటికప్పుడు రాజ్పాకాల ఇచ్చేటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు గాను పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద విచారణ మాత్రము ప్రారంభమయ్యింది. ఇక రాజ్పాకాల చూసినట్టయితే 12 గంటలకు చేరుకుంటారన్నప్పటికీ కూడా సమయానికి చేరుకున్నారు. విచారణకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇక రాజ్పాకాల ముందు చాలా ప్రశ్నల పరంపర కొనసాగనుంది. ఇక డ్రగ్స్ కేసు సంబంధించినటువంటి కేసుతో పాటుగాను అదేవిధంగా ఫారిన్ లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు పాలసీని బ్రేక్ చేయడం అదొక కేసు ఉంది. అంతేకాకుండా ఈ క్యాసినోకి సంబంధించి గేమింగ్ యాక్ట్ ప్రకారం మొత్తం వైలేషన్ చేశారు కాబట్టి ఆ దిశ కూడా మోకిలా పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు తో పాటుగాను ఎస్ఓటి పోలీసులు సేకరించినటువంటి సమాచారం ఆధారంగా కూడా ఇటు రాజ్పాకాలను ప్రశ్నించనున్నారు. చంద్రిక. థ్యాంక్ యూ ధనరాజ్.